ఓహో నా 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 నా. కొంతమంది సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, ఇంకొంతమంది ఫేవరెట్ హీరో కోసం చూస్తారు, మరికొందరు ఫేవరెట్ హీరోయిన్ కోసం చూస్తారు. కానీ నేను మాత్రం ఏ సీన్ ని ఏ లొకేషన్ లో ఎక్కడ షూట్ చేశారో తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంట్ తో చూస్తా. సినిమాలో చూసే లొకేషన్స్ మనకి బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి, కానీ ఆ ప్లేసెస్ ని రియల్ లైఫ్ లో చూస్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటది. ఎంత పెద్ద కొండ ఉన్నదో. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ కూడా అలాంటిదే. సో రామ్ చరణ్ సార్ అయితే ఇక్కడ డాన్స్ స్టెప్ వేశారు అనమాట. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటది, పెద్ద సినిమా షూట్ లొకేషన్కి వచ్చినాం. రామ్ చరణ్ సార్ అయితే ఇక్కడ నిల్చొని కాలు ఇక్కడ పెట్టి షాట్ తీసిండు. అమ్మా रामचरण सर का मूवी शूट हुआ था, ये नीचे यहाँ से गया शूट के लिए, ये इधर से गया. आपके पास खाना खाया? हाँ. ఓ అచ్చా. హలో హలో, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటానా. ప్రజెంట్ అయితే నేను పూణేలో ఉన్నా. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ అయితే పూణే నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హాయ్ బోలో. లాస్ట్ టైం పూణే వచ్చినప్పుడు కూడా ప్రశాంత్ బ్రో వచ్చిండు, మళ్ళీ ఫోన్ చేయగానే ప్రశాంత్ బ్రో వచ్చిండు. థ్యాంక్ యూ ప్రశాంత్ బ్రో ఫర్ కమింగ్. సో మేమైతే పరాటివాడ విలేజ్కి వచ్చినాం. పూణే నుంచి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ రాగానే బ్రోన్ అయితే అడిగినాం. బ్రోన్ అయితే అన్నాడు గైడ్ లాగా 800 రూపాయలు ఇవ్వండి తీసుకెళ్తా అన్నాడు. ఎక్కడికి? సిక్రీ షూటింగ్ లొకేషన్కి. आप देखा सिनेमा शूटिंग? शूटिंग तो देखा नहीं पूरा. या आपने इधर ही खाना खाया था उन लोगों ने? यहाँ पे क्या लगा? हाँ, आपने इधर बनाया था. आपके पास इधर खाना खाया. मूवी स्टार हुआ है. रामचरण सर. हाँ, रामचरण सर का मूवी शूट हुआ था. ये नीचे यहाँ से गया शूट के लिए. ये इधर से गए. आपके पास खाना खाया? हाँ. ओ अच्छा. आप देखा सर को? नहीं, मैं मतलब वो बहुत ज्यादा भीड़ में थे तो मैं गई नहीं. बहुत लोग आए भीड़ शूट हाँ, के लिए. बहुत ज्यादा लोग थे. 600 लोग थे ना? कितने लोग होते? 300 लोग थे. 300 लोग आया. ప్రజెంట్ అయితే మనం పరాటివాడ అనే విలేజ్లో ఉన్నాం. ఇది బేస్ విలేజ్ అన్నట్టు ట్రెక్కింగ్కి. ఇక్కడ నుంచి 45 మినిట్స్ పడుతుందంట ట్రెక్కింగ్ అయితే. సో చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఇక్కడ నుంచి దగ్గర 3 to 4 కిలోమీటర్స్ ఉంటుందంట. సో వాకింగ్కి అయితే 45 మినిట్స్ నుంచి 1 అవర్ పడుతుందని చెప్పిండు. మనం అయితే గైడ్ని మాట్లాడుకున్నాం. भैया आपका नाम क्या है? मारुति गोरे. मारुति गोरे भैया के साथ जा रहे हैं हम. आप देखा सिनेमा हीरो को? कौन कौन को देखा आप? रामचरण आए थे. रामचरण जी को देखा आप? देखा बात किया? नहीं वो तभी बहुत भीड़ थी. कितना लोग आए कम से कम? 200-300 लोग आए. 200-300. कितना दिन शूट हुआ? एक ही दिन शूट हुआ. एक दिन में? हाँ, एक दिन में मैं क्या? बहुत सारे लोग आए थे ना. आप गए थे उधर? हाँ. कौन से सीन किया? वो डांस का ही सीन था. డాన్స్ का सीन. हाँ. అదే చిక్రి చిక్రి సాంగ్ ఉంది కదా, ఆల్రెడీ సాంగ్ ఘోరంగా వైరల్ అయింది. సో ఒక్క ఆ సాంగ్లో సీన్లు ఉంటాయి కదా, కొండపైన సీన్స్ ఉంటాయి కదా, మీ అందరికీ తెలిసిన సీన్. సో ఆ సీన్ని మాత్రమే ఇక్కడ షూట్ చేసిళ్ళు. అది కూడా సింగిల్ డేలా షూట్ చేసిల్లట. चलते కలిసి చెల్తే కదా, నడుచుకుంటూ పోయినట రామ్ చరణ్ సార్ కూడా. అబ్బా మస్తు గ్రేట్ కదా. ఎందుకంటే ఈ ట్రెక్కింగ్ అంత ఎట్లా ఉంటుందంటే స్ట్రెచ్ ఉంటుంది అన్నమాట. గ్రేట్ డెడికేషన్కి గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా వచ్చి ఈ లొకేషన్ చూస్ చేసుకొని కాపేకి చేస్తే वो उनके बसेस थे ना. బస్సెస్ బి ఆయా. हाँ, बहुत बस आए. అసలు ఈ సాంగ్లో లొకేషన్ సెలెక్ట్ చేసిన గ్రేట్ నిజంగా. అసలు ఎట్లా దొరకట్లేదు ఇక్కడ. యహాసే స్టార్ట్ అవుతా మే సోచరా ఇంత ఈజీగా ఉందేంద్రా బాబు అనుకుంటాను. అక్కడ ఉన్న లొకేషన్, అక్కడ చిక్రి సాంగ్ లొకేషన్ షూట్ అయింది. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో. యాక్చువల్గా సావల్య అంటే దేవుని పేరట. ఇక్కడనే ముక్తారట అందరూ వచ్చి, దేవుడు ఇక్కడే ఉన్నాడు, సావల్య దేవుడు. ఫస్ట్ ట్రెక్కింగ్ ఉంది కదా, అది చూసి ఇంతే ఉంటుంది అనుకున్నా. ఇప్పుడే అసలు ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. కానీ వర్షాకాలంలో రావడం కష్టం, జాగ్రత్తగా ఘోరంగా. అసలు అంటే వాళ్ళు రావడం ఓకే ట్రెక్కింగ్ చేసి అంటే, కానీ యూనిట్ మొత్తం ఎక్విప్మెంట్ ఎట్లా వేసుకొచ్చిల్లో హ్యాట్స్ ఆఫ్ సార్. పెద్ద టీం అందరికి. వాళ్ళు తలుచుకుంటే సెటిల్ కూడా అయ్యచ్చు, సీజీ అయ్యచ్చు, సెటిల్ అయ్యచ్చు. కానీ రియల్ లొకేషన్ ఖర్చు తీసేది కాబట్టి ఆ సాంగ్ అంత ఇంపాక్ట్ వచ్చింది, అంత వైరల్ అయింది. वो पहले तो सावलिया घाट हमारे भगवान के नाम से रखा है, सावलिया उसका नाम. और सावलिया घाट से पहले छत्रपति शिवाजी महाराज के जो मावले थे, यहाँ से वो आते जाते थे, उनके लिए रास्ता बहुत कठिन था. ఇక్కడ నుంచి కిందికి మెట్లున్నాయట. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ కట్టించుకున్నాడట. ఆయన ఇక్కడికి వస్తుండేవాడట, పోయేటాడట. రావడానికి పోవడానికి ఈజీగా ఉండడానికి కట్టించుకున్నాడట. మనుషుల ఇక్కడికి చాలా మంది వస్తారు, అందుకే మనుషుల కోసం మొత్తం పెయింటింగ్ వేస్తున్నారు చూడండి. అండ్ ఇప్పుడు సేఫ్టీ గ్రిల్స్ పెట్టాలి మొత్తం. ఇవి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఘోరంగా జరుగుతుంది. కరెక్ట్ డైరెక్ట్ లోయలో పడతాం ఇక. హలో భయ్యా, కామ్ చల్ రా హై? ఖానా హువా? ఖానాకే బాద్ కరో కామ్. మొత్తం దారం ఇట్లా ఉన్నది. ఈ గ్రిల్స్ లేకపోతే మాత్రం ఘోరంగా రిస్క్. ఇది ఎంత గ్రీనరీ ఉంటుంది, మొత్తం వాటర్ పడతా అంటే సూపర్ ఉంటుంది.
మనసులో అత్తే మాత్రం సవాల్య ఘాట్. అంటే సినిమా తీసినానే కాదు, దీనికన్నా ముందు కూడా సవాల్య ఘాట్ ఫేమసే, కానీ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఇంకెక్కువ ఫేమస్ అవుతుంది. మధ్యలోకి రాగానే రీసెంట్గా ఇది పెట్టిల్లంట మెట్లు, ఇది లేకపోతే మాత్రం కింద చేయడం చాలా కష్టం. అమ్మ బాబోయ్, ఒక్క రోజులో సీన్స్ ఫినిష్ చేయడం హైలైట్. అంటే ఆ ఒక్క రోజులనే యూనిట్ మొత్తం ఎక్విప్మెంట్ తీసుకొని నువ్వు దారి వేసలేడు ఇట్లున్నది, ఎట్లా వేయలో ఎట్లా తీసేలో ఇంకా ఆశ్చర్యంగానే ఉన్నది. ఇది దారి మధ్యలోకి వచ్చినాక ఒక్కసారి లెఫ్ట్ సైడ్లో చూడండి ఎంత పెద్ద కొండ ఉన్నదో. అదే మనసులో వస్తే ఆడ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి కదా, వాటర్ ఇట్లా పడతా ఉంటాయి మొత్తం మంచిగా. కానీ ఇక్కడ కాలు జాగ్రత్త కథ. ఇంకా ఈ ప్లేస్ ని చూస్తుంటే ఒక పాట కోసం లొకేషన్ ఎంచుకోవడం కాదు, ఒక ఎమోషన్ ని క్యాప్చర్ చేయడం కోసం సెలెక్ట్ చేస్తారనిపించింది. అక్కడ వాటర్ ఫాల్ చూడండి, అక్కడ మౌంటైన్ చూడండి ఎంత మంచిగా ఉన్నది, అసలు సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. ఓహోహోహో, ఇక్కడ ఖచ్చితంగా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇప్పుడే ఎట్లుంటే మనసులో ఎట్లుండాలి, ఒక దిక్కు దేవకొండ వాటర్ ఫాల్స్, ఇంకో దిక్కు చిక్కిరి చిక్కిరి సాంగ్ షూట్ లొకేషన్ స్పాట్, అండ్ రైట్ సైడ్లో మొత్తం కొండలే కొండలు. అండ్ ఇక్కడ నుంచి దేవకొండ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది. దేవకొండ వాటర్ ఫాల్స్ ఇది మనసులో నెక్స్ట్ లెవెల్ ప్లేస్ అసలు. అమ్మా ఏమన్నా ఉందా, ఎండ కొట్టినా సరే ఈ లొకేషన్కి వచ్చినాక ఎండ మొత్తం మర్చిపోయినా. ఊర్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 40-45 మినిట్స్ ట్రెక్కింగ్ చేసినాక ఆల్మోస్ట్ మనం వచ్చినాం. అండ్ సహాల్య ఘాట్ల ఫైనల్ పాయింట్కి వచ్చినాం. షూటింగ్ మొత్తం ఇక్కడనే జరిగింది. సినిమాలో చిక్కిరి చిక్కిరి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో ఒక ఫ్రేమ్ అయితే వెనకాల సేమ్ ఇదే ఫ్రేమ్ ఉంటుంది, ఇదే ఫ్రేమ్ సినిమాలో పెడతారు. సో రామ్ చరణ్ సార్ అయితే ఇక్కడ డ్యాన్స్ స్టెప్ వేశారనమాట, బ్యాట్ పట్టుకొని బ్యాట్తో డ్యాన్స్ స్టెప్, అండ్ ఈ స్టెప్ ఉంటుంది కదా బ్యాట్తో సిక్సర్ కొట్టినట్టు, అదొక షాట్ ఇక్కడ వేసి లాస్ట్. ఈ ఊర్లో వాళ్ళు చెప్తున్నారు 300 మెంబర్స్ వచ్చిల్లాడు షూట్కి, ఒకటే రోజులో ఫినిష్ చేసిల్లాడు. ఒకటే రోజులో ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి వచ్చి షార్ట్స్ తీసుకొని సీన్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఒకటే రోజులో మళ్ళీ ప్యాకప్. అసలు ఎంత ప్రీ ప్లాన్తో ఉంటే గ్రౌండ్ వర్క్ వేస్తే అది పాసిబుల్ కావాలి. బచ్చిబాబు సార్ హ్యాట్స్ ఆఫ్. సెకండ్ సినిమాకే ఇంత ప్రో అయిపోయి మీరు మూవీ మేకింగ్లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ ఎవరు చూస్ చేసుకున్నారు కానీ వాళ్ళకి టేక్ ఏబో ఇక్కడ దాకా వచ్చింది ఎఫర్ట్స్ పెట్టి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నందుకు. ఇక్కడ నుంచి చూడండి మనం మెయిన్ వ్యూ పైన నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ చూడండి, అక్కడ సెట్ వేసిల్లు టెంపుల్ సెట్. చిక్కిరి చిక్కిరి సాంగ్లో స్టార్టింగ్ ఉంటుంది కదా విజువల్స్ సార్ది. సాంగ్ ఓపెన్ కాగానే మీకు ఇట్లా ఫ్రేమ్ కనిపిస్తుంది. సో యాక్చువల్గా టెంపుల్ ఉంటుండే సెట్ వేసిల్లు, అది మొత్తం ఇప్పుడు తీసేసిల్లు మళ్ళీ. అండ్ అక్కడ రామ్ చరణ్ సార్ నిల్చుంటాడు. అండ్ వెనకాల వాటర్ ఫాల్స్ లెక్క కనిపిస్తుంది కదా, అప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు వాటర్ ఉంటుండే, విజువల్ మస్తు ఉంటుండే. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది కదా. కానీ రామ్ చరణ్ సార్ అయితే మస్తు రిస్క్ తీసుకున్నాడు. ఆ రాయి దాకా ఎక్కి షాట్ తీసిండు. కొంచెం మిస్ అయినా సరే చాలా రిస్కీ అది. పక్కన మొత్తం లోయనే. ఓహో రామ్ చరణ్ సార్ అయితే ఇక్కడ నిల్చొని కాలు ఇక్కడ పెట్టి షాట్ తీసిండు. అమ్మ జస్ట్ ట్రై చేసిన, అసలు సార్ ఇట్లా తీసిండు, అసలు పాసిబుల్ అయిందా ఇక్కడ అని. జస్ట్ ఇక్కడికి వచ్చి నిల్చుంటేనే పానం చల్లమంటుంది భయ్య. కాళ్ళు లేపి వేయాలంటే ఎంత భయపడి తెలుసా అని అసలు. సో హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్ సార్. పెద్ద సినిమా ఖచ్చితంగా అందరు చూడండి. ఖచ్చితంగా మీకు ఇట్లా అనిపిస్తుంది సినిమా కింద కామెంట్ చేయండి. ఎవరన్నా ఈ ప్లేస్కి రావాలంటే మాత్రం సమ్మర్లో అయితే అస్సలు ప్రిఫర్ చేయను, ఇప్పుడైతే అస్సలు రాకండి. మన్సూన్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ప్లేస్. అండ్ ఇవాళ June 4th సినిమా రిలీజ్, కానీ ఈ వీడియో మాత్రం నేను ముందే షూట్ చేసిన. సో సినిమా మీరు చూస్తే మీకు ఎట్లా అనిపించింది అండ్ ఈ షూట్ లొకేషన్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఘోరంగా భయం అవుతుంది, ఇక చాలా స్టంట్లు. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్ ఫ్రమ్ సావల్య ఘాట్, మహారాష్ట్ర. థ్యాంక్ యూ సో మచ్. గైడ్ భయ్య మాకే పగిలిపోయింది, పాపం పనిష్ పెట్టుకొని వచ్చిండు.